నమస్తే పీపుల్ వానకం ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అక్కీస్ లైఫ్ స్టైల్. ఈ రోజు ఎపిసోడ్‌లో మనం క్విక్‌గా ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ షాపింగ్ ఎలా చేయాలో చూసేద్దామా? సో ఏంటంటే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాతకి ఒక లొకేషన్ చూస్ చేసుకొని ఆ లొకేషన్స్‌లో మల్టిపుల్ థింగ్స్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వితిన్ 20-30 మినిట్స్‌లో క్విక్‌గా షాపింగ్ చేసుకొని ఎలా రావాలి అనేది ఈ వీడియోలో నేను చూపించేస్తాననమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనల్లీ వి రీచ్ టు ద డెస్టినేషన్. సో బోరబండకొచ్చేసా అనమాట. ఇట్స్ బట్ లేట్ నైట్ గైస్, లైక్ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేనొచ్చాను కాబట్టి కొంచెం డార్క్‌గా ఉంది. అందుకే సో యాహ్! బోరబండకి మార్కెట్ రూట్‌లోంచి వెళ్ళిపోతున్నాం. అక్కడ తాజ్ బ్యాంగిల్ స్టోర్ ఉంటుంది కదా! అక్కడ కొంచెం యాక్సెసరీ తీసుకునేదుండే అనమాట. లాస్ట్ టైమ్ నేనొచ్చినప్పుడు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. మ్యాండేటరీ థింగ్స్ కూడా తీసుకోలేదు. యాహ్! అక్కడ క్లిప్స్ ఉంటాయి. చిన్న చిన్న అన్నీ దొరుకుతాయి. తాజ్ బ్యాంగిల్ స్టోర్‌లో. సో, నేనింక స్టిక్కర్స్ చూస్తున్నా. స్టిక్కర్స్ తీసుకోలేదు. కాబట్టి స్టిక్కర్స్ చూస్తున్నా. ఏదైనా తీసుకుందాం మంచిగా ఫ్యాన్సీగా ఒకటి ప్యాకెట్ ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్యాన్సీ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇక్కడ నేను ఒక వింటేజ్ లుక్ కోసం చూస్తున్నా జడగంటలు. బట్ నాకెందుకో చాలా హార్డ్‌గా అనిపించాయి. నేను తీసుకోలేదు. ఓన్లీ స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నా. ఇక్కడ క్లిప్స్ ఎందుకో క్యూట్‌గా అనిపించాయి. సో, జస్ట్ రికార్డ్ చేశా. ఐ డిడ్ంట్ టుక్ లైక్ చాలా ఏమంటారు గ్రాండ్‌గా అనిపించింది. కాబట్టి నేను తీసుకోలేదు. బట్ క్యూట్‌గా ఉన్నాయని రికార్డ్ చేశా. జస్ట్ స్టిక్కర్స్ తీసుకున్నా అనమాట. యాహ్! స్టిక్కర్స్ అండ్ ఇవి పెన్స్ నేను లాస్ట్ టైమ్ వీడియో చేసినప్పుడు అడిగారు కదా! చిన్న చిన్న క్లిప్స్ అవి అక్కడే తీసుకున్నామనమాట. బావుంటాయి. చాలా క్యూట్‌గా ఉంటాయి హెయిర్ స్టైల్‌కి. అండ్ జస్ట్ ప్లక్కర్ పక్కుమని ఇరిగిపోయింది నాది మార్నింగ్. అందుకే నేను ఒక బన్న ప్లక్కర్ తీసుకున్నా. సేఫ్టీ పిన్స్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి నాకు ఫ్లవర్స్ కావాలుండే దేవుడికి. సో, అందుకే ఫ్లవర్స్ కూడా తీసుకున్నా అనమాట. ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ షాపింగ్స్ చేయడానికి ట్రై చేశాను. కాబట్టి ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నా. బ్యాంగిల్స్ అయిపోయాయి. ఫ్లవర్స్ అయిపోయాయి. నౌ ఐయామ్ గోయింగ్ టు ఫోటో స్టూడియో అనమాట. తాతది ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిపోయాను. లైక్ లాస్ట్ టైమ్ నేను దేవుడి ఫోటోస్ తీసుకున్నా కదా! వ్లాగ్ పెట్టా కదా! అదే స్టూడియోకి వెళ్ళాననమాట. సో, ఇక్కడ నా తాతయ్యవి ఫ్రేమ్స్ ఉన్నాయి. యంగ్ స్టార్‌లో ఉన్నది ఫ్యామిలీతో ఉంది. నాకు అది క్రాప్ చేయడానికి వస్తదేమో అని ట్రై చేసి చూడమని చెప్పాము. బట్ రాదు అని చెప్పారు. ఇట్స్ ఓకే అని చెప్పేసి నార్మల్‌గా ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా సేమ్ ఫ్రేమ్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చామనమాట. అక్కడ నాకు దేవుడి ఫ్రేమ్స్ చాలా మంచిగా అనిపించాయి. సో, అందుకే జస్ట్ అలా రికార్డ్ చేశాను మీ అందరి కోసం. యాహ్! దెన్ ఆఫ్టర్ మేము ఇంకా మోతీనగర్‌కెళ్ళిపోయాం. మోతీనగర్‌లో నాకు ఆహ్, కండువా తీసుకునేదుండే డ్యాడీకి. సో, రామ్‌రాజ్ కాటన్‌లో చూసాను. అండ్ మీనా రాజ్ కూడా చూసాము. నాకెందుకో మీనా రాజ్‌ది బార్డర్ ఉంటుంది కదా! అది లైటిష్ అనిపించింది. ఐ వెంట్ విత్ దిస్ రామ్‌రాజ్ కాటన్ ఓన్లీ. ఇది చూడ్డానికి కూడా బావుంది. అండ్ లెంత్ అదంతా ఓపెన్ చేసి చూపిచ్చారు. ఓకే. అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయని చెప్పేసి రామ్‌రాజ్ కాటన్‌దే తీసేసుకున్నా అనమాట. నాకు 205 సంథింగ్ ఎంతో పడింది ఇది. అండ్ దాని పక్కనే ప్రెస్టీజ్ అనేసి ఒక స్టీల్ షాప్ ఉంటుంది. అందులో నేను కుంకుమ భరణి అండ్ అట్ ది సేమ్ టైమ్ అగరబత్తి హోల్డర్ ఉంటుంది కదా! అది నాకు అప్పుడు అక్కడ దొరకలేదనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. సరే ఈరోజు వచ్చాను కదా! ఇది కూడా కవర్ చేసుకొని వెళ్ళిపోదాం అనేసి అనుకోని చూస్తున్నా అక్కడ. వాళ్ళు వెతుకుతున్నారు. లైక్ నాకు ఆ మోడల్ నచ్చలేదు. ఎందుకంటే హోల్డర్ లేకపోతే ఎలా ఓపెన్ చేస్తాము అని చెప్పేసి వేరేవి చూడమని చెప్తున్నా. ఇలా హోల్డర్ ఉంటే బావుంటుంది కదా! ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి. ఇది కొంచెం బావుంది. మనం 2 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ గంధం పెట్టుకోవచ్చు. ఇంకొక సైడ్ కుంకుమ పెట్టుకోవచ్చు. హోల్డర్ కూడా ఉంది ఓపెన్ చేయడానికి. క్యూట్‌గా అనిపించింది మోడల్ కూడా. సో, ఇంకా నేను ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చూపించమని అడిగాను. సో, వాళ్ళు తీసేలోపు నేను ఇది జస్ట్ రికార్డ్ చేస్తున్నా. చూడ్డానికి బావుంది. యూనిక్‌గా అనిపించింది. అండ్ డిజైన్ కూడా బావుంది. హోల్డర్ ఉంది ఓపెన్ చేయడానికి. 2 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ అగరబత్తి హోల్డర్స్ చూస్తున్నా అనమాట. ఈ ఆప్షన్స్ చాలా ఉండే అగరబత్తి హోల్డర్స్. సో, నేను చూస్తున్నా ఏది వెయిట్ ఎలా ఉంది ఏంటనేది. చాలా డస్ట్ ఉంది గైస్ వీటికైతే. లైక్ నా హ్యాండ్స్ మొత్తం డస్ట్ అయిపోయాయి. బట్ ఏం చేయలేమింకా.
చూస్తున్నా. లైక్ నాకిది ఎందుకో స్టార్టింగ్‌లో ఫస్ట్‌లో ఉన్నది పతలాగా అనిపిచ్చింది. సెకండ్‌లో ఉన్నది కూడా కొంచెం ఎందుకో లైక్ అంత వెయిట్ అంత లేదు అనిపిచ్చింది. సో, నేనిప్పుడు పట్టుకున్నా కదా! అది బావుంది. కాకపోతే నాకేమో బ్లాక్ అయిపోతదేమో, మిడిల్‌లో లైన్స్ ఉన్నాయి కదా! అక్కడ మట్టి చిక్కుకొని బ్లాక్ అయిపోతదేమో అనిపిచ్చింది. బట్ క్యూట్‌గా ఉంది అది. అండ్ ఇది కూడా కుంకుమ బర్ని లైక్ ఇది కూడా ఆప్షన్ ఉండే అనమాట. బట్ చాలా పతలాగా ఉంది ఇది. వెయిట్ అస్సలు లేదు. అంత పతలాగా ఎందుకో నాకంత మంచిగా అనిపించలేదు. కాబట్టి నేను ఇవి 2 తీసుకున్నా అనమాట. అగరబత్తి హోల్డర్ అండ్ ప్లస్ అది కుంకుమ పెట్టేది. చాలా బరువుగా చాలా బావుంది ఇది అగరబత్తి హోల్డర్. టెంపుల్ డిజైన్‌లో. ఇంకా అయిపోయింది. నాకు 150 ఏమో పడ్డాయి 2 కలిపి. అక్కడి నుంచి వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము. లైక్ ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి 2 డేస్ తర్వాతకి. అక్కడ కరెంట్ లేదు, చేయలేదు అని చెప్పారు. ఓహ్ మై గాడ్ అనిపించింది. దెన్ ఆఫ్టర్ ఆహ్, నేను చెప్పాను కదా! జడగంటలు తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి. బట్ ఇంకొక స్టోర్‌లో చూసాను, బ్యాంగిల్ స్టోర్‌లో. అక్కడ కూడా నాకు చాలా ఆడ్‌గా అనిపించాయి. ఓహ్! అంత ఆడ్‌గా వద్దులే అని చెప్పేసి వదిలేసాను. అండ్ ఇక్కడ నేను అమ్మకి ఫుట్‌వేర్ తీసుకునేది ఉండే అనమాట. షోరూమ్‌కొచ్చేసాను. లైక్ అమ్మకి అంటే మా నానమ్మకి. నానమ్మకి ఫుట్‌వేర్ తీసుకోవాలి అని షోరూమ్‌కొచ్చాను. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చూస్తున్నాము. చూస్తున్నాము. బట్ ఏంటంటే నాకు నచ్చినయన్నీ కొంచెం పెద్దవాళ్ళకి కదా అని ఆలోచిస్తున్నా. ఇది సూపర్ ఫుట్‌వేర్ షోరూమ్ అనమాట. బోరబండలో ఉంటుంది. కొంచెం నాకు నచ్చినవి ఎందుకో ఏమంటారు, ఫినిషింగ్ అంత అనిపించలేదు. అండ్ ఇక్కడ ఇది కొంచెం పర్లేదు, బానే ఉందనిపించింది. కానీ అమ్మ బ్లాక్ వెయ్యదు. బ్లాక్ కలర్ షీ వోంట్ వేర్ ఎనీథింగ్ అనమాట. సో, అందుకే నేను అన్నీ చూస్తున్నాను. ఏమన్నా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయా అని చెప్పేసి. ఆహ్, నేను ఆఫీస్ అవర్స్ తర్వాత షాపింగ్‌కెళ్ళి 3-4 షాపింగ్స్ ఒకే డేలో కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. క్విక్‌గా ఒక 10-20 మినిట్స్‌లో అయిపోయి షాపింగ్ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయేటట్టు క్విక్ లొకేషన్స్‌కి వెళ్ళేసి చూస్తున్నా అనమాట ఫుట్‌వేర్. నాకెందుకో ఇవి చాలా అనిపించాయి. ఇంకా అమ్మకు కూడా బావుంటాయి అనిపించింది. లైక్ ఫినిషింగ్ అవన్నీ బావున్నాయి అనిపించి ఇవి తీసుకున్నా అనమాట. ఇక్కడ ఇంకా షోరూమ్స్ అంటే ఇంకెలా ఉంటది, ఫిక్స్డ్ రేటే ఉంటది కాబట్టి నాకు ఇవి 260 ఏమో పడ్డాయన్నమాట. బావున్నాయి చూడ్డానికి కూడా. పెద్దవాళ్ళకి కదా! సో, ఇంక తీసేసుకున్న ఫుట్‌వేర్. అండ్ ఇక్కడ నేను హ్యాంగర్స్ కావాలుండే కొంచెం డెకర్‌కి దానికి. సో, హ్యాంగర్స్ తీసేసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో రమ్మని చెప్పారనమాట ఫోటో రిసీవ్ చేసుకోవడానికి. సో, నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ వెళ్ళిపోయాను. లైక్ నాకు అర్జెంట్‌గా కావాలుండే. నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ఇంకా వీకెండ్ అనమాట. ఫ్రైడే ఇస్తామని చెప్పారు. నేను వెడ్నెస్‌డే ఆర్డర్ చేశాను. సో, ఫ్రైడే అవ్వలేదు, కరెంట్ లేదు అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి సాటర్డే ఆఫ్టర్‌నూన్ ఏమో వెళ్ళి తీసేసుకున్నా. నేనిక్కడ కొంచెం చేంజెస్ చేపిచ్చాను. ఇక్కడున్న ఫ్రేమ్‌కి, నేను తీసుకెళ్ళే ఫ్రేమ్‌కి బిట్ చేంజ్ చేపిచ్చాననమాట. లైక్ నేమ్, ఫ్లవర్ ప్యాటర్న్ అవన్నీ చేయించాను. సో, ఇంకా నేను ఇక్కడే ప్యాకింగ్ చేయించేస్తున్నా అనమాట. సో దట్ నాకు మళ్ళీ ప్యాకింగ్ చేసే పనుండదు ఇంటికొచ్చిన తర్వాత అని చెప్పేసి ప్యాకింగ్ చేసేసి తీసేసుకుంటున్నామనమాట. ఆ రోజు మాత్రం ఆఫ్టర్‌నూన్ వెళ్ళింది ఇదొక్కటి రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే. ఫైనల్లీ వి ఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. చూసారు కదండి, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ నేను క్విక్గా షాపింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నానో. ఏంటంటే మనకు లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏవైతే పర్చేస్ చేయాలి అని ఉంటాయో అవి ఎక్కడైతే అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయో ఆ లొకేషన్ని చూస్ చేసుకోండి. సో దట్ మనం క్విక్గా షాపింగ్ అనేది వితిన్ 20-30 మినిట్స్లో షాప్ చేసేసుకొని బ్యాక్ అయిపోవచ్చు అనమాట. గైస్, ఈ ఈవెంట్కి ఈ షాపింగ్తో లాస్ట్ అనమాట. లైక్ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. సో బ్యూటిఫుల్ ఈవెంట్ ఉంది మా ఇంట్లో సూన్. సో ఆ ఈవెంట్ బ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేయబోతున్నా. మీకు ఆ ఈవెంట్ బ్లాగ్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఉండండి. సో దట్ నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నా. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్ గైస్. యాక్టివేట్ చేసుకోవడం వల్ల బెల్ ఐకాన్ని నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వస్తుంది. మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వరు అనమాట. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.